హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాక్ గురు. సో 1000 మైనస్లో ఉన్న ఫ్రెండ్స్ ప్రజెంట్. నేను ఇప్పుడే కాల్ ఒక రెండు తీసుకున్నాను నేను. సో లాభాలే కాదు, నష్టాల్లో కూడా మనం ఎట్లా సర్వైవ్ అవ్వాలి, ఎట్లా బయటపడాలి అన్నదానికి లైవ్ వీడియో మీకోసం చేసే ప్రయత్నం చేస్తున్నాను. చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. ఇక్కడ నేను స్ట్రాంగ్గా 1+1 2 తీసుకున్నాను. సో ఈ ప్లేస్మెంట్లో ఒకటి తీసుకున్నాను. బ్యాంక్లో భాగం కిందకి రావడం వల్ల భారీ నష్టం వచ్చింది. నిఫ్టీ 50 కదా, ఈవెన్ నో ప్రాబ్లం నాకు. సో నా వ్యూ ఏంటంటే ఓవరాల్ లుక్ ఫ్రెండ్స్, ఇది 1 2 అట్లీస్ట్ ఈ మూమెంట్ ఇవ్వాల్సిందే. ఈ మూమెంట్ ఇస్తే మంచి ప్రాఫిట్లో క్లోజ్ చేసుకుంటా. ఆ వీక్లో తీసుకున్నాను నేను. సో ప్రజెంట్ అయితే మనం 400 రూపీస్ మైనస్కి వెళ్ళాము. ప్రజెంట్ 900లో ఉంది. చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో. నష్టాల్లో ఉన్నప్పుడు కూడా మనం ఎట్లా గెట్ ఆన్ కావాలి అన్నది మీరు తెలుసుకోవచ్చు ఈ లైవ్ వీడియో ద్వారా. చెప్పరా. చూసారా ఫ్రెండ్స్, 76. సో 1400 మైనస్కి వెళ్ళింది ఫ్రెండ్స్. ప్రజెంట్ 700లో ఉన్నాము. ఏంటి? అవునవును. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 1:50 కావస్తుంది, అంటే 5 మినిట్స్ కావస్తుంది. ఇక్కడ మనకు ఒక మంచి డ్రాగన్ ఫ్లై డోజ్ ఇచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఒకవేళ డ్రాగన్ ఫ్లై డోజే అనుకుంటే కనుక ఇంకా స్ట్రాంగ్గా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు మనం. చూద్దాం. ఖచ్చితంగా కాల్ వెళ్ళాలి. యాజ్ పర్ మై వ్యూ ఖచ్చితంగా ఇక్కడ నుంచి కాలే వెళ్ళి తీరాలి. అందుకని నేను ఈ చోట తీసుకోవడం చేసిన తప్పు అనమాట. ఎందుకంటే ఇది చాలా స్ట్రాంగ్ హారిజంటల్ లైన్ సపోర్ట్ అనమాట. ఇక్కడ తీసుకోవడం నేను చేసిన తప్పు. సో ట్రెండ్ లైన్ సపోర్ట్ అనేది ఇది అనమాట. సో అనుకున్నట్టుగానే మంచి డ్రాగన్ ఫ్లై డోజ్ పడింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ప్రజెంట్ 400కి వచ్చాం మనం. మైనస్ 300 200. సో ఫ్రెండ్స్ 1400 మైనస్లో ఉన్నాం, కాస్త 300కి వచ్చాం మనం. 200 వచ్చాం మనం. సో ఫ్రెండ్స్, మనం నమ్ముకున్న సబ్జెక్టు మనం స్ట్రాంగ్గా ఉన్నప్పుడు, ఈవెన్ ఇప్పుడు ఈ 300 నుంచి మైనస్ 1400 1500 2000 వెళ్ళొచ్చు. చెప్పుకోలేము, ట్రేడింగ్ అంత ఈ రకంగా ఉంటుంది. బట్ మనకు వ్యూ ఉందనుకోండి, పర్టిక్యులర్ వ్యూ ఉన్నప్పుడు మనం భయపడాల్సిన కంగారు పడాల్సిన పని ఉండదు. అదే ట్రేడింగ్లో అవగాహన ఉండేవాడు చేసే ట్రేడింగ్కిను, అవగాహన లేకుండా ఉండేవాడు చేసే ట్రేడింగ్కిను తేడా ఏంటి అంటే, నష్టం వచ్చినా ఎందుకు నష్టం వచ్చింది, దీన్ని ఎట్లా మనము ఎక్కడ మనము రెక్టిఫై చేసుకోవాలి, ఏ స్టెప్లో మనము బై పొజిషన్ వెళ్ళాలి అన్నది వాళ్ళకు ఒక ప్రణాళిక ఉంటుంది తెలిసేవాడికి. తెలియని వాడికి గుడ్డు చేలు పడ్డ రకంగా వస్తూ ఉంటే లాభాలు, వస్తూ ఉంటే నష్టాలు తెలియదు. అది వద్దు, అదే ఉండొద్దు అని అంటున్నాను నేను. ఫైవ్ మినిట్స్లో చాలా మంచి డ్రాగన్ ఫ్లై డోజ్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఇచ్చినందువల్లనే చాలామంది 4 మేఘాలు ఎంటర్ అయిపోతున్న ఉద్దేశంతో చిన్న ట్రాపింగ్లో భాగంగా కిందకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. బట్ యాజ్ పర్ మై వ్యూ అయితే ఖచ్చితంగా పైకి వెళ్ళిపోవాల్సిందే. నేనైతే ఆల్మోస్ట్ ఆల్ 0 వద్ద క్లోజ్ చేద్దాం అనుకుంటున్నా ఈ ట్రేడ్. ఎందుకంటే ఆల్రెడీ రిస్క్లోకి వెళ్ళాం కాబట్టి
సేఫ్ అవ్వడం ముఖ్యం, ఇంపార్టెంట్. ఫస్ట్ సేఫ్ అవ్వడం మాత్రమే నా ఫోకస్, తర్వాత లాభాలు. యాక్చువల్లీ పొద్దున్న నుంచి మార్కెట్ బాగలేదని చెప్పాలి. ఈరోజు నాకు నష్టాలు లేవు, లాభాలు లేవు. ఇప్పుడు ఉన్న ఇది మాత్రం నష్టంలో ఉన్న ప్రజెంట్. ఇది ఆల్మోస్ట్ నేను జీరో చేసుకుంటున్న నమ్మకం నాకు ఉంది. ఆ ప్రాఫిట్ బుకింగ్ 8 తీసేస్తావా? 80 తీసేసి చెప్తా, తీసేసి. అవును అవును, తీసేసి 80 నుంచి రెడీగా ఉందాము. తీసేస్తే ఏం కాదు. పర్లే, అలాగే 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 అలాగే. సో ఫ్రెండ్స్, మంచి పొజిషన్లో మనము బయ్యింగ్ చేసినప్పుడు ఏంటంటే కొంచెం ప్యానిక్ చేసి నష్టాల్లోకి వెళ్ళినా మనం భయపడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఆ పొజిషన్ మంచిదైనప్పుడు ఖచ్చితంగా మనం ప్రాఫిట్లో పడతామన్న ఒక నమ్మకం ఉంటుంది సబ్జెక్ట్ ఉండేవాడికి. సో అందువలన ఈవెన్ మీరు చూసారు 200 మైనస్కి వచ్చాము, 1400 మైనస్ నుంచి మళ్ళీ 800 వెళ్ళాడు. కానీ ఎందుకు నేను కాన్ఫిడెంట్గా ఉన్నానంటే 8 కాదు 2000కి వెళ్ళిన ఆశ్చర్యపోనవసరం లేదు. కానీ నాకు నమ్మకం జీరోలో క్లోజ్ చేస్తాను అట్లీస్ట్ అనేసి, అందువల్ల వెయిట్ చేస్తూ ఉన్నాను. చూద్దాం. నా వ్యూ ఏంటంటే ఫ్రెండ్స్, ఇది. సో ఇందులో భాగంగా పైకి వెళ్ళాల్సింది, ఎక్కడికి వెళ్ళాల్సింది. అంతవరకు వెళ్ళకపోయినా అట్లీస్ట్ మనం ఈ ప్లేస్మెంట్కి వెళ్ళే వరకన్నా హ్యాపీగా ఉండొచ్చు. ఫ్రెండ్స్, ట్రేడింగ్లో ₹1 లాభం ఇవ్వడం అంటే అంత ఈజీ కాదు ఫ్రెండ్స్, ఓపెన్గా చెప్తున్నాను. అందుకే కొత్త వాళ్ళని ఎవరిని ఎంకరేజ్ చేయను. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, ఆల్రెడీ ఇందులో ఉన్న వాళ్ళకి ఇంకొంచెం ఎడ్యుకేట్ కావడం కోసం పెడుతున్న వీడియోస్ మాత్రం తప్పితే దయచేసి కొత్త వాళ్ళకి ఎవరు కూడా నేను ఎంకరేజ్ చేయను ఫ్రెండ్స్. మీ లైఫ్ని పాడు చేయను నేను. ఎందుకంటే చాలా కష్టపడితే కానీ మనకు క్లారిటీ రాదు. చాలా ప్యానిక్ ఉంటుంది, చాలా నష్టం సమర్పించుకోవాల్సి ఉంటుంది. ఈ ఇబ్బంది అని మీకు ఎందుకు చెప్పి కొత్త వాళ్ళకి, పాత వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఆల్రెడీ దెబ్బలు తిని ఉంటారు, కొన్ని టెక్నిక్స్ నేర్చుకుంటే బాగుంటుందని అభిప్రాయంతో ఉంటారు. అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ యూస్ఫుల్ వీడియోస్. కొత్త వాళ్ళని అయితే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి నేను వద్దనను, లేని వాళ్ళకి మాత్రం ఇంట్రెస్ట్ కల్పించే ప్రయత్నం చేయను. చూస్తున్నారు -1400కి వెళ్ళింది, -2కి వచ్చింది, అది కాస్త మైనస్ మళ్ళీ 1011కి వచ్చింది. నేను వెయిట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. నా వ్యూ ఏంటంటే కంపల్సరీ పైకి వెళ్ళాల్సిందే. ఇది మంచి ప్రాఫిట్తో క్లోజ్ చేద్దామని చూస్తున్నా, మినిమం ప్రాఫిట్తో.
సో చూడండి ఫ్రెండ్స్, ఒక మంచి మూమెంట్ వెళ్ళే టైంలో అంత ఈజీగా ఇవ్వడు. ప్యానిక్ అన్నది హెవీగా అంటే భయభ్రాంతులకు గురి చేసేలాగా, అమ్మో కాలు వెళ్ళడేమో, పుట్టుకెళ్ళిపోతారేమో, వద్దు కట్ చేసుకుందాం అనిపించేలాగా ఆడి స్ట్రాటజీ ఎంత అంత కాదు ఫ్రెండ్స్. అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి మనుషుల్ని, అంటే లాభం ఇచ్చే ఒక పరిస్థితి ఎప్పటికీ ఆడు సిద్ధంగా ఉండడు. నష్టాలు ఇచ్చే ఒక పరిస్థితుల్లోనే ఉండడు తప్పితే లాభాన్ని ఇచ్చే ఒక పరిస్థితిని కల్పించడం అనేది అంత ఈజీ కాదు ఫ్రెండ్స్. ఎంతగానో సబ్జెక్టు ఉండి రిస్క్ భరించుకొని ఉండే వాళ్ళ కోసం తప్పితే అంత ఈజీగా మనకి వాడు ప్రాఫిట్ ఇవ్వడు ఫ్రెండ్స్. చూస్తున్నారు మీరే, 4కి వెళ్ళాడు, -2కి వచ్చాడు, మళ్ళీ అయినా వెయిట్ చేశాను, మళ్ళీ 11కి వచ్చాడు, ఇప్పుడు -4లో ఉన్నాడు. ఏంటంటే ప్యానిక్ మంచి పొజిషన్లో మూమెంట్ ఇవ్వాల్సిన టైంలో డబ్బులు ఎలా మనం సంపాదించుకుందామని మార్కెట్ చూస్తుంది తప్పితే ట్రేడర్కి రూపాయి ఇచ్చే ప్రయత్నం చేయదు. కంప్లీట్ రిస్క్ భరించి ప్రాఫిట్ వస్తుందన్న నమ్మకంతో ఎవరైతే ఉండగలుగుతారో వాళ్ళకే రూపాయి ఇచ్చే పరిస్థితి ఉంటుంది తప్పితే అంత ఈజీ కాదు. ఎవరు భరించగలుగుతారు రిస్క్ అనేది? సబ్జెక్ట్ ఉండేవాడు భరించగలుగుతారు అనమాట. సో చూద్దాం ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే 500లో ఉన్నాం మనం మైనస్. సో నా వ్యూ అయితే మిస్ కాలేదు, మీరు చూస్తూనే ఉన్నారు. నేను నమ్ముకున్న వ్యూని నమ్ముకునే ఉన్నాను. వాడు ఎంత ప్యానిక్ చేసినప్పటికీ కూడా స్ట్రాంగ్గా ఉన్నాను నేను. సో ఇంకొంచెం కిందకు వెళ్తే నేను ఇంకా క్వాంటిటీ పెంచుదామనే ఉద్దేశంతో ఉన్నాను తప్పితే భయపడే పరిస్థితుల్లో లేను. కారణం ఏమంటే అది ఒక మంచి ట్రెండ్ లైన్ సపోర్టు, హారిజాంటల్ లైన్ సపోర్ట్. యాక్చువల్లీ ఇది హారిజాంటల్ లైన్ సపోర్టు, ఇది చాలా స్ట్రాంగ్ సపోర్ట్. దాటికి ఎందుకు రావద్దు, ప్యానిక్లో భాగం కిందకు వచ్చాడు అయినప్పుడు కూడా 5 మినిట్స్లో చాలా హారిజాంటల్ లైన్ సపోర్ట్ అనమాట. ఇప్పుడు కనిపిస్తుంది చూసారు మీకు, ఇది హారిజాంటల్ లైన్ సపోర్ట్ అనమాట. ఇక్కడ మినిమం మూమెంట్ తీసుకోవాల్సింది, అట్లీస్ట్ హారిజాంటల్ లైన్ వరకు వెళ్ళే అవకాశం ఉందన్న ఉద్దేశంతో నేను ఈ ప్రైస్ యాక్షన్లో తీసుకోవడం జరిగిందనమాట. చూద్దాం. ప్రజెంట్ అయితే మనం -500లో ఉన్నాం ఫ్రెండ్స్, 77 రూపీస్లో ఉన్నాం. మనం తీసుకుంది యావరేజ్గా 72 73 తీసుకున్నాము సుమారుగా. కాదు, 78లో ఒకటి తీసుకున్నాము, 76లో ఒకటి తీసుకున్నాము, 71లో ఒకటి తీసుకున్నాం, మనం 77లో ఉన్నాం మనం ప్రజెంట్. సో ఒక 80 దాటిన తర్వాత నేను ప్రాఫిట్ బుక్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓవరాల్గా క్వాంటిటీ ఉన్నది 150 లాట్స్, 150 క్వాంటిటీస్ ఉన్నాయి, అనగా 2 లాట్స్ అనమాట. చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరుగుతుందో చూద్దాం, వెయిట్ అండ్ సీ. నా వ్యూ అయితే మినిమం ఈ ప్లేస్మెంట్కి రావాల్సిందే. అట్లీస్ట్ ఇక్కడికి వస్తే నేను ప్రాఫిట్ బుక్ చేస్తాను. అట్లీస్ట్ ఈ ప్లేస్మెంట్కి వస్తే, చూస్తున్నా కదా ఈ డ్రా లైన్, ఇక్కడికి వస్తే ప్రాఫిట్ బుక్ చేస్తాను నేను. ఈ రేంజ్ అప్పర్ హై అనేది అట్లీస్ట్ రెస్పెక్ట్ చేయాల్సిన ఒక 20 ఒక రేంజ్, అది దాటి వెళ్ళిపోతాడు ఆటోమేటిక్గా. బట్ అట్లీస్ట్ ఈ రేంజ్ అప్పర్ హైని రెస్పెక్ట్ చేస్తే నేను మినిమం సేఫ్లో పడతానన్నది నా అభిప్రాయం. ఎందుకు చేస్తుంది మొత్తం ఒకేసారి కొట్టేసేవాళ్ళం, ఎందుకు అవసరం లేదు, మొత్తం ఒకేసారి కొట్టేవాళ్ళు ఏముంది. 80 దాటాక 82 83 84 మధ్యలో కొట్టేసి చదివేది. సరే 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 ఓకే ఓకే. ఎయిటీ దాటా కిందకి వెళ్ళే ప్రసక్తి లేదు బ్రదర్. అలా వెళ్ళిపోతారు. 85 దాటాల్సింది అట్లీస్ట్. అట్లీస్ట్ 25 వెళ్తాడు రా. 420కి అందుకోసం వెయిట్ చేస్తున్నాను నేను. అట్లీస్ట్ 415 వరకు ఉండాల్సింది మనం. సరే సరే అవునవునవును సరే 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 అవును అవునా. అసలు హ్యాపీగా ఉండొచ్చు బ్రో. సో ఇప్పుడే మనం చూసుకున్నాం ఫ్రెండ్స్, 15 నిమిషాల్లో చాలా స్ట్రాంగ్ హ్యామర్ ఇచ్చాడు. మనం ఇంకా కాన్ఫిడెంట్గా ఉండొచ్చు అని చెప్పడానికి ఇది ఒక దృశ్యంగా భావించవచ్చు మనం.
చూసారు కదా, చాలా మంచి హ్యామర్ 15 నిమిషాల్లో. 5 మినిట్స్లో ఏం చెప్తుంది, 5 మినిట్స్లో కూడాను ఆల్రెడీ చాలా డ్రాగన్ ఫ్లై డోజ్ ఇచ్చాడు. నెగిటివ్గానే ఉంది అంటే పైకి వెళ్ళాల్సిందే. 15 మినిట్స్లో కూడాను హ్యామర్ ఇచ్చాడు, పైకి వెళ్ళాల్సిందే. అంటే ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చూసుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్, ఇవేవి లేకుండా ఉండకూడదు. 1 మినిట్లో మనం ఈ రేంజ్ వేసుకున్నాం. ఏంటి ఈ రేంజ్ జనరల్గా చూడండి, 1 ఇది లెక్క. ఇలా వస్తాడా సెకండ్ పాయింట్, అట్లీస్ట్ ఇది ఈ ప్లేస్మెంట్ దాకా వెళ్ళాల్సిందే. నా వ్యూ ఇది ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్ళినా నేను ప్రాఫిట్లో క్లోజ్ చేసుకుంటా. అంటే మీకు ఎందుకు నేను మ్యాప్ వేసి చెప్తున్నానంటే ఫ్రెండ్స్, మనం ఒక ట్రేడ్ చేసామంటే అంత క్యాల్కులేటివ్గా ఉంటాం అన్నట్టు లెక్క, అంత క్యాల్కులేషన్స్తో ఉంటాం మనం. ఈ పరిస్థితికి వస్తే నేను ప్రాఫిట్ బుక్ చేస్తా, లేకుంటే వెయిట్ చేస్తా. ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో ఎక్కడికి వెళ్ళాల్సిందే, కొంచెం టైం పడుతుందేమో, కానీ వెళ్ళేలోపు వాడు చాలా ప్యానిక్ చేసే అవకాశం ఉంటుంది. కిందకి వెళ్తున్నట్టు బిల్డప్ ఇస్తారు, కిందకి వెళ్ళేలా కూడా వెళ్తాడు. ఇదంతా భరించుకునే ఒక పాసిబిలిటీ మనకు ఉంటేనే మనం ట్రేడింగ్లో ఉండాలి. అదే చెప్తున్నాం, కొత్త వాళ్ళు వద్దు అని చెప్పి ఎందుకంటున్నాను అంటే, ఇదంతా భరించుకునే శక్తి మనకు ఉంటేనే ఉండాలి. నేర్చుకున్నట్లయితే ఉండగలుగుతారు అవన్నీ. నేర్చుకోకుండా ఎలా ఉండగలుగుతారు చెప్పండి. ఫ్రెండ్స్ చూస్తున్నారు, మంచి పొజిషన్లో నుంచి వాడు ప్రాఫిట్ ఇవ్వడం అనేది అంత ఈజీగా ఇవ్వడు ఫ్రెండ్స్. బాగా అలవాటు పడ్డ ప్రాణం, లాభాలు తీసుకోవడం అలవాటు అయిపోయింది. మంచి పొజిషన్లో నుంచి ₹1 ట్రేడర్కి లాభం ఇవ్వాలంటే మనసు ఒప్పదు. డబ్బులు కదా, మన డబ్బులు వాడికి డబ్బులు కాదు, వాడి డబ్బులు వాడి డబ్బులు. మనకి తినేస్తారు లక్షలు, వాడి రూపాయి మనకి ఇవ్వడు. కాబట్టి ఏంటంటే, అంత అలవాటు పడ్డ ప్రాణం కూడా అంత ఈజీగా ఇవ్వడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా క్యాల్కులేట్గా ఉండాలి. ఉండి ₹1 సంపాదించుకోవాలి ట్రేడింగ్లో. సో ప్రజెంట్ అయితే ₹300 మైనస్కి వచ్చా ఫ్రెండ్స్. నేను 300, 400, 500 వద్ద ఉన్నాను. ఇంకా కాసేపట్లో అది బ్రేక్అవుట్ అయ్యి మనం ప్రాఫిట్లోకి వెళ్తామనే నమ్మకంతో ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. వెయిట్, నో ప్రాబ్లం బ్రదర్. హ్యామర్ ఉంది కదా, భయం దానికి. 15 నిమిషాల్లో సరే, నీ ఇష్టం. $79 పెట్టావా ఒకటి? అదేలే, అవును, అర్థమైంది. కరెక్టే నువ్వు అన్నది. అవునవును, సేఫ్ జోన్ ఇంపార్టెంట్. అవునవును. కిందగా అవును. చూసారు కదా ఫ్రెండ్స్, వాడి ప్యానిక్. ఇలాంటి ప్యానిక్ చేసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది అవసరమా ఇవన్నీ అని. అయ్యో 70.
సో ఫ్రెండ్స్ 79కి నేను ఒకటి స్క్వేర్ ఆఫ్ చేశా ఫ్రెండ్స్. ఎందుకంటే వాడు వెళ్తాడు, ఇంకా పైకి వెళ్తాడు తెలుసు నాకు. ఎందుకంటే ఇంకొక యాంగిల్లో కొంచెం కిందకు వచ్చే ఒక పరిస్థితి కూడా ఉంది. కిందకి వస్తే నాది క్యాపిటల్ చాలా తక్కువ క్యాపిటల్తో చేస్తున్నాను ట్రేడింగ్ నేను. సో క్వాంటిటీ పెంచుకోవడం కోసం మనీ సరిపడదనమాట. సో రిస్క్ ఎందుకు ఎక్కువసేపు అని చెప్పేసి ఒక లాట్ స్క్వేర్ ఆఫ్ చేసేసాను. ఒకవేళ ఏమైనా కిందకి వెళ్తే నేను ఒక లాట్కు బదులుగా ఇంకొక 2 లాట్లు పెంచుకోవడం కోసం ఉపయోగకరంగా ఉంటాయన్న ఉద్దేశంతో ఒకటి స్క్వేర్ ఆఫ్ చేసేసాను నేను. లేదు పైకి వెళ్ళాడు అనుకోండి, ఆ ఒక్క లాట్ ప్రాఫిట్ నాకు చాలు. అవును. సో మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అంతకుముందు మీకు ఒక రేంజ్ చెప్పాను. ఆల్మోస్ట్ రేంజ్ వచ్చేసినట్టు, అందుకే కొట్టేసాను నేను. చూసారా? ఒక నిమిషం. ఏం చెప్పాను? ఆల్మోస్ట్ వాళ్ళు ఈ రేంజ్ అని చెప్పాను నేను. ఏం ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ ఆ రేంజ్ టచ్ అయింది, కొంచెం పైకి వెళ్ళాలి. అందుకే ఒకటి స్క్వేర్ ఆఫ్ చేశాను నేను. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళాలి అట్లీస్ట్ ఇది. ఇక్కడ నుంచి ఇలా భారీగా పైకి వెళ్ళినా ఆశ్చర్యపోనవసరం లేదు. అట్లీస్ట్ ఇక్కడికి వెళ్ళాలి. సరే, ఈ వెళ్ళే ప్రాసెస్లో ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇడు 1 ఇలా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇలా వచ్చి మళ్ళీ ప్యానిక్ చేసి ఎప్పటికి వెళ్తాడు. అలా వెళ్ళినప్పుడు మనం నష్టం సమకూడదన్న ఉద్దేశంతో, సమకూర్చుకోకూడదన్న ఉద్దేశంతో నేను స్క్వేర్ ఆఫ్ చేస్తాను ఒక లాట్ని. అంతే అవును బుజీ, అవును. అవునవును, ఎగ్జాక్ట్లీ. అంతే అంతే. సో ఫ్రెండ్స్, సబ్జెక్ట్ ఉండేవాళ్ళు, డబ్బులు ఉండేవాళ్ళు, డేర్ ఉండేవాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ చూశారు కదా. ఒక్క నిమిషం, ఈ ప్లేస్మెంట్ని ఎవరు వదులుకోరు ఫ్రెండ్స్. ఎందుకంటే మీకు మళ్ళీ చూపిస్తున్నా ఫ్రెండ్స్. ఎందుకు వదులుకోరంటే 5 మినిట్స్లో చాలా మంచి నెగిటివ్ క్యాండిల్ ఇవ్వడంతో పాటు, చూడండి ఇది చాలా మంచి నెగిటివ్ క్యాండిల్ ఇది. 5 మినిట్స్లో డ్రాగన్ ఫ్లై డోజీతో పాటు 15 మినిట్స్లో చాలా మంచి పొజిషన్ ఇది. చాలా మంచి హ్యామర్ ఇచ్చారు ఫ్రెండ్స్. అంటే కంప్లీట్ పైకి వెళ్ళాల్సింది మార్కెట్ అట్లీస్ట్ ఇక్కడ వరకు. ఇంత మంచి మార్కెట్ని రియల్ ట్రేడర్స్ ఎవరు వదులుకోరు ఫ్రెండ్స్, అసలు వదులుకో. ఎందుకంటే మీకు ఎందుకు ఇంత దీనికి చెప్తున్నాను నేనంటే, ఒక్కసారి చూడండి, ఇది చాలా లాంగ్ వ్యూ అనమాట. ఇది 5 మినిట్స్ 1 మినిట్ కాదు, 1 మినిట్లోనే ఇంకోటి కాదు. ఇది చాలా లాంగ్ వ్యూ. అంటే దాదాపు 1 2 3 డేస్ 4 డేస్ మార్కెట్ ఇది. 4 డేస్ మార్కెట్ 1 2 ఇక్కడ నుంచి అట్లీస్ట్ మూమెంట్ ఇలా వెళ్ళాల్సిందే, అట్లీస్ట్ వెళ్ళాల్సిందే అనమాట. చాలా మంచి పొజిషన్ ఇది, ఎవ్వరు వదులుకో ఫ్రెండ్స్ ఈ యొక్క పొజిషన్ని. చాలా మంచి. చూసారా, ప్రజెంట్ మనం 70 రూపీస్ లాభంలోకి వచ్చాం ఫ్రెండ్స్. ఒకటే లాట్లో ఉన్నాం మనం. చాలా మంచి పొజిషన్లో నెగిటివ్ క్యాండిల్స్ రావడం అనేది చాలా మంచి ప్రాఫిట్ని ఇచ్చే ఒక పరిస్థితి, మంచి ప్రాఫిట్ ఇచ్చే ఒక పరిస్థితి ఫ్రెండ్స్. సో ప్రజెంట్ అయితే ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఎంతసేపు మీకు నేను ఏం చెప్పానో అది రీచ్ అయింది. గమనిస్తున్నారా ఫ్రెండ్స్? ప్రతి ఒక్కరూ చూడండి ఫ్రెండ్స్. ఇది ఇంతకుముందు ఏం చెప్పాను నేను, అట్లీస్ట్ అప్పర్ హై రేంజ్ వస్తే స్క్వేర్ ఆఫ్ చేస్తా అన్నాను, ఒకటి చేసేస్తా. ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడికి వెళ్తే 2 స్క్వేర్ ఆఫ్ చేసే ప్రయత్నం చేస్తా. లేదు, వాడు అనూహ్యంగా కిందకు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు, ఇలా వచ్చే అవకాశం ఉంది. ఎక్కడికి వస్తే గనక నేను ఇంకొక లాట్ తీసుకుంటా అన్నట్టు లెక్క. చూసారు కదా, 400 ప్లస్కి వెళ్ళాం మనం. వెళ్ళిపోతున్నాడు ఫ్రెండ్స్, మనం ఊహించిన విధంగానే పైకి వెళ్ళిపోతుంది మార్కెట్. చూసారు కదా, చూసారా ఫ్రెండ్స్, లేడా ఇక్కడ వరకు వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈవెన్ ఇప్పటి వరకు ఆ 2 ఉంటే కనుక మన ప్రాఫిట్ 1000 రూపీస్లో ఉండేది ఆల్మోస్ట్ వాళ్ళు. ఇప్పుడు అది లేకపోవడం వల్ల 400 ఉన్నాం మనం. 87 మనం అంతా 71లో తీసుకున్నాం. 88 చాలా మంచి పొజిషన్ ఫ్రెండ్, ఇది చాలా మంచి పొజిషన్ ఫ్రెండ్స్. సో మనకి ఎప్పుడు కూడాను ఫ్రెండ్స్ ట్రేడింగ్లో కావాల్సింది ఓపిక, సహనం కావాలి. మంచి ప్లేస్మెంట్ కోసం వెయిట్ చేసే ఓపిక ఉండాలి. సబ్జెక్ట్ ఉంటే సరిపోదు, సబ్జెక్ట్తో పాటు మనం మంచి ప్లేస్మెంట్ కోసం వెయిట్ చేసే ఓపిక ఎప్పుడు ఇంపార్టెంట్.
సహనం ఓపిక ఎప్పుడు వస్తుందంటే సబ్జెక్ట్ ఉండేటప్పుడు మాత్రమే వస్తుంది అనమాట. డబ్బులు వస్తాయి కాసేపు ఉంటాను అనుకుంటే ఎవరికొద్దు, అందరికీ కావాలని వస్తారు. బట్ అది ఉంటే వెళ్తే తెలియకే నష్టాలకు వెళ్తూ ఉంటారు. తెలుసుకోవాలంటే సబ్జెక్ట్ నేర్చుకోవాలి, టెక్నికల్గా అనాలిసిస్ నేర్చుకోవాలి, టెక్నికల్గా అనాలిసిస్ వీడియోస్ చూడండి, టెక్నికల్ టూల్స్ గురించి తెలుసుకోండి, క్యాండిల్స్టిక్స్ యొక్క బిహేవియర్ తెలుసుకోండి, ఏ ప్లేస్మెంట్లో వస్తే అది ఎట్లా బిహేవ్ చేస్తుంది అన్న విషయం డీప్గా తెలుసుకోండి. అప్పుడు మీకు కొంత యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. నో ప్రాబ్లం, కిందకు వస్తున్నాడు, నాకు కూడా కావాల్సింది అదే. ఎందుకంటే ఆడికి కిందకు వస్తే నేను క్వాంటిటీ పెంచుకుంటా, అట్లీస్ట్ ఒక లాటర్ని పెంచుకునే ఆలోచన చేసుకుంటా. ఎందుకంటే పక్కా కాల్ మార్కెట్లో ఉన్నాం మనం ప్రజెంట్, భయపడాల్సిన పని లేదు. ఇవ్వవలసిన పుట్టంతా పోదు, మాన నుంచి మనం ఇచ్చేసాం ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు మనం కాల్లో ఉన్నాం, వాడికి ఎందుకు వస్తే నాకు హ్యాపీయే, నో ప్రాబ్లం. ఎందుకంటే నేను మీకు చూస్తాము వీడియో మొదటి నుంచి కూడాను 1400 మైనస్లో నుంచి 1000 రూపీస్ జీరోలోకి వచ్చి హ్యాపీగా 500 రూపీస్ ప్రాఫిట్కి వచ్చే వరకు ఉన్నవాడిని ప్రాఫిట్లో నుంచి చిన్న మైనస్కి వస్తే నేను ఉండలేనా? ఉంటా. ఐ హ్యావ్ క్యాపబిలిటీ. రావాల్సిన ప్లేస్మెంట్కి వస్తే నేను ఎంట్రీ ఇస్తాను. సో ఫ్రెండ్స్, నేర్చుకునే వాళ్ళకి నేర్చుకున్నంత చూస్తున్నారు కదా, చాలా మంచి వీడియో ఇది. మన దగ్గర సబ్జెక్ట్ ఉంటే కాదు, ఏ ప్లేస్లో ఎంటర్ అవ్వాలి, ఎందుకు ఎంటర్ అవ్వాలి, ఏ ట్రెండ్ లైన్ సపోర్ట్లు ఏంటి, హారిజాంటల్ లైన్ సపోర్ట్స్ ఏంటి, ఓవరాల్ సపోర్ట్స్ ఏంటి, ట్రెండ్ ఏంటి, క్యాండిల్ స్టిక్స్ ఏ ప్లేస్మెంట్లో పడితే ఎట్లా పనిచేస్తుంది, ప్రతి ఒక్కటి కూడా వివరంగా దీంట్లో వివరించే ప్రయత్నం చేశాను నేను. మంచి యూస్ఫుల్ అవుతుంది. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోలో కూడా మీకు ఎడ్యుకేషన్ పరంగా బ్రెయిన్ డెవలప్ అయ్యే ఒక పరిస్థితి ఉంటుంది తప్పితే పిచ్చిగా ఉండదు. కాబట్టి చూస్తూ ఉండండి, మీకు ఖచ్చితంగా మంచి ఇన్ఫర్మేషన్ రిసీవ్ అయ్యే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇదొక వ్యూ. ఇప్పుడు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి వస్తే హ్యాపీగా తీసుకోవచ్చు, బట్ రాడు మ్యాక్సిమం. ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి వస్తే ఒకటి తీసుకునే ఆలోచన చేస్తా, చూద్దాం సిచ్యువేషన్ బట్టి తీసుకోవాలా వద్దా అనేది సిచ్యువేషన్ బట్టి చూస్తుంది. ఈ ప్లేస్మెంట్కి వస్తే ఒకటి తీసుకోవచ్చు, చూద్దాం తీసుకోవాలా వద్దా అనేది అప్పటి 2 బట్టి 3 బట్టి చూద్దాం. నా వ్యూ అయితే ఇది ఫ్రెండ్స్. ఎక్కడికి వెళ్తే స్క్వేర్ ఆఫ్ చేసేస్తా ఉన్న ఒక్కలాడు కూడాను 25/4/35 వద్దకు వెళ్ళిందంటే ఉన్న ఒక్క లాట్ కూడా స్క్వేర్ ఆఫ్ చేసేస్తా. ప్రజెంట్ 84 రూపీస్ వద్ద ఉంది ఆ లాటు. అది 90కి వెళ్ళినా 95కి వెళ్ళినా 84లోనే ఉన్నా. ఈ ప్లేస్మెంట్కి వెళ్తే స్క్వేర్ ఆఫ్ చేసేస్తా. అవును ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడాను మనం అంటే చాలామంది చాలా యూట్యూబ్ ఛానల్స్లో కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు చెప్తూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు. మంచి విషయమే, కాదు అంటే తప్పట్టు నేను. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, మీరు ఎక్కడ నేర్చుకోవాల్సిన పని లేదు నేను చెప్తున్నా. ట్రేడింగ్లో ఎప్పుడు కూడా మీకు ఎంత బాగా వచ్చినా రైట్ పొజిషన్ ఎంట్రీ మోస్ట్ ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి, రైట్ ఆప్షన్స్లో ముఖ్యంగా రైట్ బయింగ్ పొజిషన్లో ఎంట్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్ గుర్తుంచుకోండి, లాట్స్ ఎప్పుడు ఎక్కువ వెళ్ళొద్దు, వెరీ వెరీ డేంజర్ అది. ఒక్కటే లాట్ పెట్టుకోండి, మంచి పొజిషన్ ఎంటర్ అవ్వండి, ఒక్కటే లాట్ పెట్టుకోండి. ఇంకొక లాట్ ఎంట్రీ ఇచ్చాము అంటే అది లాభం తెచ్చిపెట్టేదిగా ఉండాలి తప్పితే నష్టానికి మాత్రం గురి చేయకూడదు. అంటే అలా ఉండాలి పొజిషన్స్. అంటే మీరు ఎంత మంచి పొజిషన్లో ఎంట్రీ అవ్వాలో మీరు ఊహించుకోండి. ఎప్పుడు ఒకటే లాట్ ఉంటారు అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్, 20 మినిట్స్, 15 మినిట్స్, 10 మినిట్స్ లేట్ అయినా ఒక 10 రూపీస్, 20 రూపీస్, 30 రూపీస్, 40 రూపీస్ నష్టం వచ్చినా పోయేదేం ఉండదు. యాక్చువల్ రాకూడదు, మాట వరుస చెప్పాను నేను నష్టం వచ్చినా అని. ఎందుకంటే మంచి పొజిషన్లో ఎంటర్ అయితే 40 రూపీస్ రాదు, అట్లీస్ట్ 10-20 వస్తుంది అంతే మ్యాక్సిమం. సో వచ్చినా ఒకవేళ ఇన్ కేస్ ఒక 40 వచ్చినా కూడాను పెద్ద పోయిందే ఉండదు, ఒక 2 వేలు పోతుంది, మ్యాటర్ ఏం కాదు. అదే దాని ప్లేస్లో ఒక 4-5 లాట్స్ ఉన్నాయనుకోండి, ఎంత పోతుంది ఫ్రెండ్స్? 10,000 పోయే అవకాశం ఉంటుంది అనమాట. కాబట్టి లాట్స్ ఎప్పుడు ఒకటే పెట్టుకోండి ఫ్రెండ్స్, లాట్స్ ఎప్పుడు ఒకటే పెట్టుకోండి. రైట్ పొజిషన్లో ఎంట్రీ ఇచ్చి కాసేపు వెయిట్ చేయండి, అప్పుడే మనకి రూపాయి లాభం వచ్చే పరిస్థితి ఉంటుంది. తప్పితే మనము హెవీగా రాంగ్ ప్లేసెస్లో ఎంటర్ అయిపోయి 4-5 లాట్స్తో ఎంటర్ అయిపోయి మన అకౌంట్లు ఖాళీ చేసుకోవడం తప్పితే ఉపయోగం ఉండదు ఫ్రెండ్స్.
సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు చూస్తూ ఉన్నాను ఫ్రెండ్స్, చాలా మంచి వీడియో మీకు అన్నది నా అభిప్రాయం. లైవ్ ట్రేడ్ చేస్తున్నాను నేను, చూస్తున్నాను కదా. -400 నుంచి 0కి వచ్చాం, +500కి వచ్చాం. ఒకటే లాట్తో ఉన్నా ప్రజెంట్ నేను. మళ్ళీ కిందకు వచ్చింది, మంచి పొజిషన్కి వస్తే నేను లాట్స్ పెంచే ప్రయత్నం చేస్తాను నేను. లేకుంటే ఒకటే అయితే కనుక ఈ ప్లేస్మెంట్కి వెళ్తే ప్రాఫిట్ బుక్ చేసే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, చూస్తూ ఉండండి. సో ఫ్రెండ్స్, నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, కొత్త వాళ్ళు ఎవరైనా చూసే వాళ్ళలో ఉండి ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఉంటే కనుక నా ప్రతి ఒక్క వీడియో డిస్క్రిప్షన్లో కూడాను వీడియో లింక్ పెడుతున్నాను. డీమ్యాట్ అకౌంట్ లింక్ పెడుతున్నాను. మీకు ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవాలనుకునే ఆలోచన ఉంటే 0 బ్రోకరేజ్ ఫ్రీ కొటక్ నియో వాళ్ళది ప్రతి ఒక్క వీడియోలో కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ పెడుతున్నాను. ఆ డిస్క్రిప్షన్ ద్వారా, ఆ లింక్ ద్వారా వెళ్ళి మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఫ్రెండ్స్, ఇప్పుడు దాదాపు ½ అన్ అవర్ దాటింది లాట్ చేస్తూ. ఎందుకు ఎంతసేపు నేను ఇంత స్ట్రాంగ్గా ఉన్నానంటే కారణం ఒకటే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను. అంటే టైం ఉంది కాబట్టి చెప్తున్నా వివరంగా మీకు. చూడండి, ఇది 4 డేస్ మార్కెట్ ఫ్రెండ్స్, చూసారు కదా. ఇది 4 డేస్ మార్కెట్. ఇంకొకసారి 5 మినిట్స్ అట్లా చూపిస్తే ఆల్రెడీ చూపించిందే మళ్ళీ చూపిస్తున్నా, తెలుసుకోండి. చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ ఇది. ఇది ఫ్రెండ్స్, ఇది 1 డే కాదు, 2 డే కాదు. చూడండి, ఇది ఒక 1 డే, 2 డే, ఇది 3rd డే, ఇది 4th డే. ఇది 4 డేస్ మార్కెట్. ఈ 4 డేస్ మార్కెట్ కూడా ఏం జరిగిందంటే ఫ్రెండ్స్, చాలా మంచి ప్రైజ్ యాక్షన్లో ఇది హారిజాంటల్ లైన్, సపోర్ట్ లైన్ అన్నమాట. ఇది సపోర్ట్ లైన్. ఈ సపోర్ట్ లైన్ ఉండడంతో పాటు, హారిజాంటల్ లైన్, సపోర్ట్ లైన్ ఉండడంతో పాటు ఫ్రెండ్స్ చాలా మంచి ప్రైజ్ యాక్షన్ ఇచ్చారు. 1, 2 అంటే మినిమం మూమెంట్ అనేది ఇవ్వాల్సిందే అన్నమాట. ఇవ్వకుండా కిందకి వెళ్ళిపోయే ఛాన్సే లేదు. అందువల్ల ఇంత స్ట్రాంగ్గా ఉన్న కారణం ఏంటంటే, అంత స్ట్రాంగ్గా అక్కడ పొజిషన్ ఉంది కాబట్టి నేను కాన్ఫిడెంట్గా వెయిట్ చేస్తున్నాను. లేకుంటే ఎంతసేపు వెయిట్ చేయను బేసికల్ నేను. ఎందుకంటే మన అకౌంట్ని, మన డబ్బుల్ని మార్కెట్లో పెట్టి రిస్క్ చేయడం అంటే నేను చాలా చిరాకు వేసుకెళ్ళాను. నేను నమ్మను మార్కెట్ని. ఇలాంటి పొజిషన్స్లో నమ్ముతూ ఉండాల్సిన అవసరం ఉంది కాబట్టి ఉన్నాను నేను. అదే రిస్క్ చేయాల్సిన చోట రిస్క్ చేయాలి. రిస్క్ చేయకపోయినా కూడా ప్రాఫిట్స్ రావు. రిస్క్ చేయాల్సిన చోట చేయాలి, ఇలాంటి చోట్ల చేయాలన్నమాట. అందుకు వెయిట్ చేస్తూ ఉన్నా. సో ఫ్రెండ్స్, ఈవెన్ ఇక్కడ నుంచి కిందకు వచ్చే అవకాశం లేకపోలేదు. కిందకు వస్తే నేను ఇంకో లాట్ పెంచుకుంటా. చూస్తూ ఉందాం ఏం జరుగుతుంది అనేది. మీకు చాలామంది మీరు ఏంటంటే ఫ్రెండ్స్, చెప్తున్నాను తప్పుగా అనుకోవద్దు కానీ, మీకు ఏంటంటే అకౌంట్ ఓపెన్ చేయగానే 10,000, 20,000, 50,000, 70,000, 1,50,000, 2 లక్షలు, 50 లక్షలు, 70 లక్షల లాభం చూపించాలి మీకు. అప్పుడు మీకు ఏంటంటే రేపు అదే చేస్తున్నారు రావాలని చెప్పి సబ్స్క్రైబ్ చేసుకొని మీరు వాళ్ళని సపోర్ట్ చేసి ఫాలో అవుతారు. ఇది కొంచెం నిజాయితీగా, నమ్మకంగా మనం ఒక 10,000, 20,000 అకౌంట్లో వేసుకొని ఒక 1,000 రూపీస్ ప్రాఫిట్, 1,500 రూపీస్ ప్రాఫిట్, 800 రూపీస్ ప్రాఫిట్తో గెయిన్ అయ్యాను నేను అని చెప్పి నిజాయితీగా చెప్పేవాళ్ళు మీకు ఇంట్రెస్ట్ ఉండదు. దొంగ మాటలు చెప్పేవాళ్ళంటే, అబద్ధాలు చెప్పేవాళ్ళంటే మీకు చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. ఆ నేచర్ మానుకోండి ఫ్రెండ్స్. ప్రాక్టికాలిటీలో ఉందాం మనం. దొంగ మాటలు నమ్మకండి. అసాధ్యమైన కొన్ని విషయాలు నమ్మొద్దు. అవన్నీ మిమ్మల్ని బ్లేమ్ చేసే ప్రయత్నాలు మాత్రమే. ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో చూస్తున్నాం చాలామంది దారుణంగా, అది ఏంటో ఐడియల్ చూస్తున్న నాకు సిగ్గేస్తుంది చెప్పాలంటే. సిగ్గు, ఎగ్గు, లజ్జ వదిలేసేసి ప్రమోషన్ చేసుకుంటున్నారు. అవి నమ్మొద్దు, అన్ని ట్రాష్, అవన్నీ నమ్మొద్దు. ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేర్చుకుని తప్పితే దయచేసి బ్లేమ్ మాటలు నమ్మొద్దు. అలాంటి మాటలు నేను చెప్పను, నాకు అవసరం లేదు. ఎందుకు మీతో ఈ సందర్భంలో డిస్కస్ చేస్తున్నానంటే, మనకు కొంచెం టైం గ్యాప్ ఉంది. 1, 2 బాధ అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. అలా తూ అంటే రాదు. అన్ని మాటలు చెప్పడం తప్పితే సబ్జెక్ట్ ఎవరికి ఏమి లేదు. అన్ని దొంగ మాటలే. ఆ మాటలకే మీరు పడుతున్నారు. అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. మనం ప్రాక్టికల్గా ఉండాలి. రెడీగా ఉండు ఒక లాట్కి.
వద్దు వద్దు, కిందకి రావాలి. లేకుంటే ఒకటే ఉంచు, కిందకి రాకుండా వద్దు. అంతే 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 ఎగ్జాక్ట్లీ. సో ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను మళ్ళీ రూట్ మార్చాను. అంటే మార్కెట్ ప్రతి ఒక్క 5-10 నిమిషాలు మారిపోతూ వస్తూ ఉంది. నెక్స్ట్ లెవెల్ ఎక్కడికి వెళ్ళబోతాడు అన్న ఒక రూటు వేసుకుంటే, రెడీగా ఉండరా, రెడీగా ఉండు. సో ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడికి వస్తే నేను లాట్ తీసుకుంటా. ఈ ప్లేస్ వస్తే ఇది కాదు, ఇది ఇది మనల్ని ట్రాప్ చేసిన మూమెంట్ అనమాట. రెడీగా ఉండు. అమౌంట్ కిందకు వస్తుంది కానీ అమౌంట్ పెరగట్లా, తగ్గట్లా. ఒకటి తీసుకో, వెయిట్. సో ఇక్కడ ఒక లాట్ పెంచాను ఫ్రెండ్ నేను, ఇక్కడ ఒక లాట్ పెంచాను నేను. సో ప్రజెంట్ 2 లాట్స్ మనం ఉన్నాం ఇక్కడ. చూసారా, ఇక్కడ తీసుకున్నాను నేను. వాడి ట్రాపింగ్ పొజిషన్ మనం గమనిస్తూనే ఉంటాం. ఎందుకంటే చెప్పే కదా, మనం సబ్జెక్ట్తో ఉన్నాం కాబట్టి ఏ ప్లేస్లో ఎంట్రీ ఇవ్వాలి. సో ఇప్పుడు తీసుకున్న తర్వాత 400 నుంచి 190కి వచ్చాం. అది మళ్ళీ 600 వెళ్ళినా ఆశ్చర్యపోనవసరంలా, పర్లేదు, వెళ్తే వెళ్ళాడు, వెళ్ళకుండా పైకి వెళ్తే హ్యాపీ. వెళ్తే కనుక మళ్ళీ ఏం చేయాలన్నది అక్కడ సిచ్యువేషన్గా ఆలోచిస్తాను నేను. రైట్ ఎంట్రీ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. రైట్ ఎంట్రీ లేకుంటే మనం ట్రేడింగ్లో ఏం చేయలేము. చూసారా, మనం తీసుకున్న దగ్గర నుంచి ఆల్మోస్ట్ మంచి మూమెంట్ ఇచ్చాడు. యాక్చువల్లీ చాలా ప్రాఫిట్ అంటే క్లోజ్ చేసుకోవచ్చు, కానీ నేను అట్లా లేదు, కొంచెం కొంచెం పైకి వెళ్తే తీసుకుందాం ఉద్దేశంతో. ఎందుకంటే చాలా స్ట్రాంగ్ సపోర్ట్ కాబట్టి వెయిట్ చేసే ప్రయత్నంలో భాగంగా వెయిట్ చేస్తున్నాను. కానీ జనరల్గా అయితే ఈ టైంకి ప్రాఫిట్ బుక్ చేసుకునేవాడిని నేను. సుమారు ఎంత తీసుకున్నాను లాట్ నేను? 76. ఓకే, 76 తీసుకున్నాను. 79, 78, 79కి వచ్చాడు. నో ప్రాబ్లం. 1 2 1 2 3. సో ఇక్కడ నుంచి వాడి నుంచి కిందకు వచ్చే ప్రయత్నం చేయొచ్చు, ట్రాపింగ్లో భాగంగా చేస్తే చూద్దాం. సో ఇక్కడ, సో ఫ్రెండ్స్ ఇక్కడ 1 2 ఇలా వెళ్ళే అవకాశం ఉంది, కొంచెం కిందకు వచ్చే అవకాశం ఉంది. ఇది సినారియో, ఇలా వెళ్ళే అవకాశం ఉంది. చూస్తున్నారు కదా, -4కి వచ్చాం. ప్రజెంట్ 2 లాట్స్ ఉన్నాం మనం. 76లో తీసుకున్నాను, 77లో ఉన్నాను. కనీసం 85 దాటితే ప్రాఫిట్ బుక్ చేసే ప్రయత్నం చేస్తాను నేను. 85 దాటితే ఇది ఒక సినారియో. 1 2 ఇది ప్రాఫిట్ బుకింగ్.
వాడు ఎంత ప్యానిక్ చేస్తున్నా నేను భయపడతలేను ఫ్రెండ్స్. కారణం ఏమంటే సబ్జెక్ట్ చూడండి, 1 2 ఇక్కడ నుంచి పైకి వెళ్ళాల్సిందే. మహా అయితే ప్యాంట్లో భాగం కొంచెం కిందకు వస్తుంది అంతే. ఇంకోటి రెడీగా ఉండు, రెడీగా ఉండు. 65 ఇట్లా వస్తే తీసుకో, లేకుంటే 2 జాలే అంతే. ఈ లోపొద్దు. సో ఫ్రెండ్స్, నేనైతే కాన్ఫిడెంట్గా ఉన్నా ఫ్రెండ్స్. -1000కి వెళ్ళాడు, మీరు చూస్తున్నారు. అయినప్పటికీ నాకు ఏం భయం లేదు, ఎందుకంటే నేను తీసుకున్న పొజిషన్ అట్లాంటిది. ఇక్కడ నేను గ్రేట్ని కాదు, నా పొజిషన్ గ్రేటు. 1 2 వీడియో లెంత్ బాగా పెరిగింది ఫ్రెండ్స్, 42 minutes వచ్చింది. పర్లేదు, నో 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 ఎనఫ్, 2 ఎనఫ్ విజయ్, నా మాట విను, వద్దు. అయితే ఇది ఫ్రెండ్స్ లెంత్ 42 minutes వచ్చింది, అయినా కూడా ప్రాబ్లం లేదు. ఎందుకంటున్నాను నేనంటే ఫ్రెండ్స్, ఒక ట్రేడర్ యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉండాలి ట్రేడింగ్ చేస్తున్నప్పుడు అన్నది మీరు స్కిప్ చేసి చూడొద్దు. ఒక వీడియోని ఆ ప్లేస్లో మీరున్నట్టు ఊహించుకొని చూడండి, మీకు అర్థమవుతుంది. ఆ టెంపో, ఆ టెంప్టేషన్, ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎలా ఎమోషన్ కంట్రోల్ చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలి, లేకుండా ఎంత నష్టం కలిపే అవకాశం ఉంటుంది అన్నది మీకు ఒక ఐడియా ఉండాలంటే, ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే, పడుకునే ముందు కొంచెం ఫ్రీగా 1 గంట ఫ్రీగా ఉండేవాళ్ళు ఎవరు ఉంటే కనుక మొత్తం చూసుకుంటూ కూర్చోండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, మీకు బాగా యూజ్ అవుతుంది ఈ వీడియో. ఇది ఫ్రెండ్స్, వాడు చేస్తున్న ప్యానిక్ చూడండి, ఎంత ప్యానిక్ చేస్తున్నాడు. ఈ ప్యానిక్ని తట్టుకొని ఉండాలంటే మీకు కంపల్సరీ సబ్జెక్ట్ కావాలి. సబ్జెక్ట్ లేకుండా ఈ ప్యానిక్ని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు. సబ్జెక్ట్ ఉన్నప్పుడే మనం కాన్ఫిడెంట్గా, ఎంత ప్యానిక్ చేసినా మన వ్యూతో మనం కాన్ఫిడెంట్గా వెయిట్ చేస్తూ ఉంటాం. మీరు గమనించినట్లయితే ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ 500 లాభం వెళ్ళాను నేను. అక్కడ నుంచి ఇక్కడ ఒక కాల్ తీసుకున్నాను, ఇక్కడ చాలా మంచి పొజిషన్లో ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా దాదాపు 1000 మైనస్ చూపించాడు. 1000 మైనస్ చూపించాడు. అయినా కూడా నేను ఏమాత్రం భయపడలా, ఎందుకంటే నాకు తెలుసు వాడు ఎంత ప్యానిక్ చేసినా కూడా ఫైనల్గా వాడు ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడ నేను క్లోజ్ చేసుకోవాలో నాకు కాన్ఫిడెంట్గా తెలుసు. కాబట్టి నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను అనమాట.
సో ఫ్రెండ్స్, ఓవరాల్గా ఈ వీడియో మీరు చూసుకున్నట్లయితే -1400 దగ్గర ప్రారంభించాం, జీరోకి వచ్చాం కొంతసేపటికి, తర్వాత 500 ప్రాఫిట్కి వచ్చాం, మళ్ళీ జీరోకి వచ్చి -900కి వెళ్ళాం, ఒక లాట్ పెంచుకున్నాం. సో ఇప్పుడైతే జీరోలో ప్లే అవుతూ ఉంది. నేనైతే మంచి ప్రాఫిట్తో క్లోజ్ చేద్దామన్న ఉద్దేశంతో దాదాపు 50 మినిట్స్గా నేను ఈ వీడియోలో మీకోసం లైవ్ వీడియో చేస్తూ పెడుతూ ఉన్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, సైకాలజీ దీంట్లో బాగా మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. సైకాలజీ అన్నది ట్రేడింగ్లో ప్రధాన పాత్ర పోషిస్తుంది అనమాట. సైకాలజీ అంటే ఇదే, మనం అనుకున్న వ్యూకి వెళ్ళే వరకు కాన్ఫిడెంట్గా కూర్చోవటమే, టెన్షన్ పడకుండా. అంటే జీరోలో ఉండి +500లో ఉండి జీరోకి వెళ్ళి మళ్ళీ -900, 1000కి వెళ్ళినా కూడా మనం ప్యానిక్ కాకుండా ఉండాలంటే యూ హ్యావ్ సబ్జెక్ట్. కొన్నిసార్లు ఎంత సబ్జెక్టు ఉన్నా కూడా మనల్ని తిప్పికొట్టే ఒక పని చేస్తూ ఉంటాడు. అలాంటప్పుడు మనం ఒక సర్టెన్ ప్లేస్మెంట్లో స్టాప్ లాస్ ఇచ్చుకోవాల్సిందే, గుర్తుంచుకోండి. అది చాలా రేర్గా ఇస్తూ ఉంటాడు. మంచి ప్లేస్మెంట్లో ఎంట్రీ ఇస్తే ఎప్పుడు అట్లా చేయడు, చాలా రేర్గా 100లో ఒక 5-10 టైమ్స్ ఉంటుంది అట్లాగా. అలాంటి పొజిషన్ ఎప్పుడైనా వచ్చింది అంటే తప్పదు, ఇంకా మనం భరించుకోవాల్సిందే లాస్ కూడా. మ్యాక్సిమం మంచి పొజిషన్ అంటారు, ఆ పరిస్థితి ఉండదు మనం చేసే ట్రేడింగ్కి. అవును. అంతే అంటావా? అయ్యో అయ్యో, రెండు ఉన్నాయి కదా మన ప్రజెంట్. సి ఫ్రెండ్స్, 150, 75+75 2 లాట్స్ అంటే 150 క్వాంటిటీస్తో నేను ఆల్రెడీ చాలా సేపటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నా పైకి వెళ్తుందని. ప్రజెంట్ -200లో ఉన్నాను. ఒక మంచి ప్రాఫిట్తో ఈ ట్రేడ్ క్లోజ్ చేద్దామని చూస్తున్నాను. ఏం జరుగుతుందో చూద్దాం ఫ్రెండ్స్.
దాదాపు 51 minutes క్రాస్ అయింది ఫ్రెండ్స్. చాలా పెద్ద లెంతీ వీడియో. ఇప్పుడు ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ద వ్యూ. సో 1 2 ఇక్కడ నుంచి మ్యాక్సిమం పైకి వెళ్ళాలి. ఉంది కదా ఫ్రెండ్స్, 1 2. ఇంకోటి రెడీగా ఉండు. $75 ఉందా? 75 ఉంది. 65 కానీ వస్తే తీసుకోవచ్చు. అవునా, నో ప్రాబ్లం. మనకు ఏది ఇది చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక వ్యూ. 1 2 ఈ రకంగానే అట్లీస్ట్ ఇక్కడికి వెళ్ళాల్సిందే. అట్లీస్ట్ ఇక్కడికి వెళ్ళాల్సిందే. ఇది అది లెక్క. మార్కెట్ ఈ మధ్యలో ఉన్నాడు, అంతే. ఇక్కడికైనా అట్లీస్ట్ వెళ్ళాల్సిందే అనేది నా అభిప్రాయం. చూద్దాం ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి ఎక్కడికైనా వెళ్ళాల్సిందే. ఇంత కిందకు వచ్చాడు కదా ఫ్రెండ్స్, ఇక్కడ అమౌంట్ చూడండి తగ్గట్లా, అలాగే ఉంటున్నాడు. మంచి పొజిషన్లో ప్రాఫిట్స్ అంత ఈజీగా ఇవ్వడు ఫ్రెండ్స్, అంతే. లోయర్లో కూడా క్రాస్ అయ్యి కిందకి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తున్నాడు. అమౌంట్ మాత్రం తగ్గట్లా. వీడి సిస్టమ్ ప్రకారం ఇప్పుడు ఆల్మోస్ట్ 77 కాస్త 50లో ఉండాలి వీడు వచ్చిన విధానానికి, కానీ అమౌంట్ అలాగే ఉంటుంది, ఇంకా తగ్గడం మాత్రం తగ్గట్లా. వీడికి కిందకు వస్తూ ఉన్నాడు. అంటే కొనుక్కునే వాళ్ళకి అవకాశం ఇవ్వట్లా, బై చేసుకుందాం అనే వాళ్ళకి అవకాశం కల్పించకుండా ట్రాప్ చేస్తున్నాడు. ఆల్రెడీ బై చేసిన వాళ్ళు లాభం ఇవ్వట్లేదు, కొత్తగా బై చేద్దాం యాడ్ అవుదాం అనుకునే వాళ్ళకి అవకాశం కల్పించట్లేదు, ట్రాప్ చేసి భయపెడుతున్నాడు అనమాట. భయపెట్టి మనం స్క్వేర్ ఆఫ్ చేసేయాలి. అంత ట్రాపింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ఆప్షన్స్లో. అందుకే లాట్స్ ఇప్పుడు ఎక్కువ పెంచకూడదు.
దిస్ ఇస్ ద వ్యూ. అలాగే ఉండట్లేరా, రెడీగా ఉండు. ప్రాఫిట్ బుకింగ్ ట్రాపింగ్లో ఉన్నాం ఎందుకు, ఏమంటావు? జీరో దాటితే కొంచెం స్క్వేర్ ఆఫ్ రెడీగా ఉండు, ఎందుకు రిస్క్, ఇంకా టైం అయిపోయింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్లీ నేను మంచి ప్రాఫిట్ కోసం వెయిట్ చేసి ఎంతసేపు, టైం చూడండి, ఆల్మోస్ట్ ఆల్ 3 కావస్తుంది. 3 అనేది డేంజరస్ టైం అనమాట. అది ఇంకా ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ జీరోకి వచ్చాం మనం ప్రజెంట్. 3 తర్వాత ఏమవుతుందంటే ఫ్రెండ్స్, ఇంకా ఆడు టెక్నికల్గా వాడు ఎటువంటి దీనికి డిసిప్లిన్ ఉండదు. ఇంకా చూడండి, ఫుల్ ప్యాన్ చేసి ఇప్పుడు ఇలా పైకి వచ్చాడు. ఫుల్ ప్యానిక్ అనమాట. ఎంతమంది ఇక్కడ అందరూ స్క్వేర్ ఆఫ్ చేసేస్తుంటారంటే, అందరినీ ప్యానిక్ ఇప్పుడు అంటే మంచి ప్రాఫిట్ ఇవ్వడానికి ముందు వాడు ఇంత ప్యానిక్ అనమాట. 81 వచ్చాయి ప్రజెంట్. ప్యానిక్లో అందరూ స్క్వేర్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇంకా అర్థమవుతున్న పాయింట్. ఎవరైతే దీని యొక్క మెయిన్ మూడు తెలిసి కాన్ఫిడెంట్గా ఉంటారో వాళ్ళకే ప్రాఫిట్. అంత ఈజీగా ప్రాఫిట్ ఇవ్వడు ఫ్రెండ్స్. చూడండి, ఎంత సబ్జెక్ట్ ఉండి కూడా మనకి ఎంత ప్యానిక్ చేస్తున్నాడు. ఈ తక్కువ 250 రూపీస్ కోసం, 300 రూపీస్ కోసం అయితే కనుక ఇంకొక లాట్ యాడ్ చేసి ఎంతసేపు నేను ఉండాలి అసలు. నాకేంటి, ఆ ఒక్క లాట్ ఉన్నప్పుడే నాకు 500 వచ్చింది ప్రాఫిట్. అప్పుడు చేయకుండా వెయిట్ చేస్తామన్న మంచి మూమెంట్ వస్తుంది అనేసి టోటల్గా ఫ్రెండ్స్ ఒక లాట్ అలా నేను స్క్వేర్ ఆఫ్ చేస్తాను ఫ్రెండ్స్ నేను. ఎందుకంటే టైం 3 అయిపోయింది. తర్వాత ఇది ఫుల్ ట్రాపింగ్లో ఉన్నాడు తప్పితే, ప్యాన్తో ఉన్నాడు తప్పితే ప్రాపర్గా లేడు. సో ఇలాంటప్పుడు మనం సాహసం చేయకూడదు అనమాట. ఒకవేళ ఏమన్నా ఇంప్రాపర్గా కిందకి వెళ్ళినా కూడాను మనకి నష్టాలు రాకుండా ఉండాలంటే కనుక ఒకటే లాడుతూ ఉండాలి. వాస్తవంగా అయితే ఆ ఒక్క లాడు కూడా స్క్వేర్ ఆఫ్ చేసి పెట్టేయాలి. టైం అయిపోయింది, ఇంకొక 5 మినిట్స్ చూద్దాం. ఒక 500 దాటితే అది కూడా నేను ఆల్మోస్ట్ స్క్వేర్ ఆఫ్ చేసేస్తాను ఫ్రెండ్స్. ఇది నా టార్గెట్. 1 2 3 చూసారు కదా, అక్కడికి వెళ్ళే అవకాశం కొంచెం ఉంది. మరి వెళ్ళడా చూద్దాం. ఇది ఎందుకంటే 1 2 3 వెళ్ళే అవకాశం పుష్కలంగా ఉంది. 84 వెళ్ళాడు, 500 మనం వచ్చాం ప్రజెంటు. అదే 2 నుండి ఆల్మోస్ట్ 800 ప్లస్ ఉండేవాళ్ళం మనం. సెక్యూర్గా ఉందాం, సేఫ్గా ఉందాం అనే ఉద్దేశంతో ఒకటి స్క్వేర్ ఆఫ్ చేస్తాను నేను. టైం అయిపోయింది కాబట్టి చూసారు కదా, 3 దగ్గరగా వచ్చింది కాబట్టి ఇంక మనం రిస్క్ చేయకూడదు అనమాట. అందువల్ల నేను స్క్వేర్ ఆఫ్ చేసేస్తా. నాకు ఆల్వేస్ సేఫ్ ట్రేడింగే ఇంపార్టెంట్ అండి. లక్షల లాభాలు అవసరం లేదు, వేలు అవసరం లేదు. సేఫ్, నాకు తక్కువ అమౌంట్ వచ్చినా పర్లేదు, నేను సేఫ్లో ఉన్నానా లేనా అన్నది మాత్రమే చూసుకుంటా. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది ఎప్పుడూ వాడు చేయాల్సిన పని. అందరినీ దెబ్బ కొట్టి, ఇంక్లూడింగ్ మీ దెబ్బ కొట్టి, రెండు నుండి ఆల్మోస్ట్ 1500 ప్రాఫిట్లో ఉండేవాడిని నేను. దెబ్బ కొట్టి వాడు ఇప్పుడు వెళ్తున్నాడు పైకి. చాలా మంచి ప్లేస్మెంట్ ఇది. అందరినీ ప్యానిక్ గురి చేసి అక్కడ కూడా అందరినీ ఉండనివ్వకుండా చేసి ఇప్పుడు నెమ్మదిగా వెళ్తున్నాడు. నేను వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్. అట్లీస్ట్ ఇంకా యాక్చువల్లీ ప్లేస్మెంట్లో ఉండి ఎంతసేపు అన్నా వెయిట్ చేయొచ్చు, రేపంతా కూడా వెయిట్ చేయొచ్చు, అట్లా ప్లేస్మెంట్ ఇది. కానీ నా ఒపీనియన్ ప్రకారం అట్లీస్ట్ ఈ ప్లేస్మెంట్కి వచ్చిన ఈ రేంజ్ యొక్క అప్పర్ హై రావాల్సిందే. అట్లీస్ట్ వస్తాడనమాట. ఆ ఉద్దేశంతో వెయిట్ చేస్తున్నా. ఎక్కడికి వస్తే ప్రాఫిట్ బుక్ చేసేస్తాను. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాను నేను. చూసారా, అది పైకి వెళ్తున్న అమౌంట్ పెంచట్లా. సో ఫ్రెండ్స్, ఓవరాల్గా మన వ్యూ ఫలించింది. గుర్తుంచుకోండి, మనం నమ్ముకున్న వ్యూ అనేది ఫలించింది. కోర్స్ టాపిక్ మనకి ప్రాఫిట్ ఎంత అన్నది వేరే విషయం. బట్ మనం అనుకున్న వ్యూ ఫలించిందా లేదా అది ఒకటే మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి.
540లో ఉన్నాం ప్రస్తుతానికి. నా వ్యూ ఎక్కడికి వెళ్తే ప్రాఫిట్ బుక్ చేస్తాను నేను. 600కి వచ్చాను. చూద్దాం. ఇది నా వ్యూ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. ఇక్కడికి వెళ్తే నా టార్గెట్ క్లోజ్ అవుతుంది. అప్పటికి ఎంత ఉన్నా సరే ఈ ప్లేస్మెంట్కి వస్తే నేను ప్రాఫిట్ బుక్ చేసేస్తా. చూసారు కదా, 800 క్రాస్ అయింది. 800 క్రాస్ అయింది. చూస్తున్నారు కదా, నెమ్మదిగా వస్తున్నాడు పాములాగా, నెమ్మదిగా. పాపం వాడికి డబ్బులు సంపాదించుకోవడానికి బాగా ఆశపడ్డ ప్రాణం కదా, ఇవ్వబుద్ధి కావట్లా. సంపాదనే వాడికి ముఖ్యం అయిపోయింది తప్పితే మనకి ఇవ్వడం వాడికి ఇష్టం లేదు. మనల్ని దెబ్బ కొట్టడం వాడికి అలవాటు అయిపోయింది బాగా. ఓకే. నువ్వేంటంటే ఆ ఉన్నది కాస్త ఊడిపోయే వరకు ఉత్సాహం చూపిస్తుంటావు. ఆ ఉన్నది కాస్త ఊడిపోవాలి. నీకే తగ్గట్లే ఎక్కడ నువ్వు అసలు. ఉమ్, ఉమ్. ఓకే ఫ్రెండ్స్, నాకు టైం అయింది. ఇంకా కాసేపట్లో స్క్వేర్ ఆఫ్ చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ ఒక 1000 రూపీస్ కల్లా స్క్వేర్ ఆఫ్ చేస్తాను. అవుతుంది. నాకు కూడా వేరే పని అయింది. ఇంకా ఈ వీడియో బాగా దాదాపు గంట పైన దాటేస్తుంది కాబట్టి మీకు కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి క్లోజ్ చేస్తున్నా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకు సబ్జెక్ట్ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడు కూడా ఆప్షన్ స్టడీస్లో ఎప్పుడు కూడా ఒకటే ఆడుతూ చేస్తూ ఉన్నట్టయితే కనుకను కాసేపు ఉండవలసిన పరిస్థితి వచ్చినా కూడా మనం కాన్ఫిడెంట్గా ఉండగలుగుతాం. దయచేసి మీరు లాట్లు పెంచుకొని చేయొద్దు, అది చాలా ప్రమాదం. సో నాకు కూడా వేరే వర్క్ ఉంది, బయటకు వెళ్ళాల్సిన పని ఉంది కాబట్టి నేను ఇంకాసేపట్లో 1000 రూపీస్ ప్రాఫిట్లో క్లోజ్ చేస్తాను నేను. సో అంటిల్ దెన్ ఉంటా ఫ్రెండ్స్. బై బాయ్. చూసే వాళ్ళందరికీ ఇది బాగా యూజ్ అవుతుందని భావిస్తున్నాను. మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ తప్పనిసరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అంటిల్ దెన్ బై బాయ్.